ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, పారువేట అంటే ఏంటి? దాని అర్థం ఏమిటి? అహోబిలం నరసింహస్వామి పారువేట ఉత్సవం 45 రోజుల పాటు జరగడంలో అంతరార్థం ఏంటి? పరి అంటే గుర్రం, వేట అంటే దుష్ట శక్తులను సంహరించటం కోసం సాగేటువంటి ప్రయాణం. పారువేట అంటే గుర్రాన్ని అధిరోహించి దుష్ట శక్తులను దునుమాడటం కోసం ఆ స్వామి ప్రదర్శించిన లీలా అని అర్థం. ఖరదంశ్రాభృకుటి సటానఖయు యుగ్రధ్వానయున్ రక్తతరాంత్రకేసరయు దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్ అయిన నరసింహాకృతి చూచినే వెరవ దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్నే వెరతు నీ పాదాశ్రయం చేయవే అని హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన తరువాత భీకరమైనటువంటి నరసింహాకృతిని చూచి బ్రహ్మదేవుడితో సహా దేవతలంతా భయపడుతూ ఉంటే ప్రహ్లాదుడు, నాకు ఈ భయంకరమైన ఆకారం ఎలాంటి బాధను భయాన్ని కలిగించటం లేదు, సంసారం అనే దావాగ్ని నన్ను భయపెడుతోంది, కాబట్టి నీ పాదాలను ఆశ్రయించి ఈ సంసారం అనే దావాగ్ని నుంచి బయటపడే అవకాశము అదృష్టము నాకు కల్పించమంటూ ప్రార్థిస్తాడు. ఈ ఘట్టము జరిగినటువంటి అద్భుతమైన క్షేత్రమే అహోబిలం. స్వామి యొక్క అద్భుతమైన ఆ బలాన్ని చూచి అహోబలం అహోబలం అని ప్రజలంతా అన్న కారణాన అది అహోబిల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కొండ మీద జ్వాలా నరసింహ మూర్తిగా, కింద ప్రహ్లాద వరద నారసింహుడిగా మనకు స్వామి నవనారసింహ రూపములలో అహోబిల క్షేత్రంలో దర్శనమిస్తాడు. స్తంభం నుంచి ఆవిర్భవించి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత చెంచులక్ష్మిని వివాహం చేసుకోవాలి అంటే భరణం ఇయ్యాలని ఆ చెంచులంతా స్వామికి నిబంధన పెట్టారట. దానికోసం స్వామి కొండ దిగి వచ్చి అక్కడ ఉన్న 32 గ్రామాలు పర్యటించి కావలసిన భరణాన్ని సేకరించి అమ్మవారిని వివాహం చేసుకున్నారట. ఆ అద్భుతమైన ఐహిత్యాన్ని ప్రదర్శిస్తూ స్వామి కనుమ తరువాత తన ప్రయాణాన్ని ప్రారంభించి, నా కళ్యాణానికి రండి, నన్ను చూడండి అంటూ ఆ గ్రామస్తులందరినీ ఆహ్వానించటం కోసమే 45 రోజుల అద్భుతమైనటువంటి పారువేట ఉత్సవాన్ని కనులారా వీక్షించే అదృష్టాన్ని మనకు కల్పిస్తూ ఉన్నారు. అక్కడ ఒకే రథం మీద చెంచులక్ష్మితో జ్వాలా నరసింహుడు, ప్రహ్లాద వరద నారసింహుడు అమృతవల్లితో కలిసి ఆ ఉత్సవంలో, కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకుంటారు. ప్రజలందరూ ఆ స్వామి పల్లకిని, వాహనాన్ని తమ భుజస్కంధాలపై మోయాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అలా ఎవరైతే స్వామి కటాక్షాన్ని పొందగలుగుతారో వారి జీవితం అద్భుతంగా ముందుకు కొనసాగుతుంది. అందుకే అహోబిల క్షేత్రంలో ఏ క్షేత్రంలో కూడా లభించనటువంటి స్వామి యొక్క కరుణ, కృప మనకు సిద్ధిస్తాయి. ఏ స్తంభం నుంచి అయితే స్వామి బయల్వెళ్ళాడో ఆ స్తంభంను చూసే అదృష్టం కూడా మనకు అక్కడ సిద్ధిస్తుంది. అక్కడ ప్రవహించే నదిని భవనాశిని అంటారు. అంటే ఈ భవరోగాన్ని పోగొట్టుకొని భవ్యమైన దివ్యమైన స్వామి సన్నిధికి చేరుకోవటానికి అవసరమైనటువంటి పుణ్యక్షేత్రము అని మనకు గుర్తు చేయటం కోసం అక్కడ ఆ నదిని భవనాశిని అని పిలుస్తూ ఉంటారు. ఇలాంటి అద్భుతమైన క్షేత్రంలో జరిగేటువంటి ఆ ఉత్సవాన్ని, స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైతే కనులారా వీక్షిస్తారో వారి జన్మ ధన్యమవుతుంది అన్నది
ఆర్యోక్తి. అలాంటి అద్భుతమైన స్వామి యొక్క దర్శనం చేసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, వ్రతాలు పలు విధాలు, అందులో పయోవ్రతం అంటే ఏమిటి? దీనిని ఎవరు ఆచరించారు? పయోవ్రతాన్ని అదితి కశ్యపుని యొక్క ఉపదేశం కారణంగా ఆచరించి, బలిచక్రవర్తి క్షీరసాగర మథనం తర్వాత ఉత్పన్నమైన అమృతాన్ని మోహిని అవతారంలో వచ్చి శ్రీ మహావిష్ణువు దేవతలకు మాత్రమే ఇచ్చినటువంటి నేపథ్యంలో కుపితుడై శుక్రాచార్యుని యొక్క ఆధ్వర్యంలో యజ్ఞయాగాది క్రతువులను నిర్వర్తించి దేవతలనందరినీ ఓడించి వారిని అడవుల పాలు చేస్తాడు. అది గమనించినటువంటి అదితి ఖిన్నురాలవుతుంది. తన కుమారులంతా అరణ్యాలలో ఆకులు అలములు తింటూ బ్రతుకుతూ ఉంటే ఏం చెయ్యాలో తెలియక బాధపడుతుంది. ఆ సమయంలో తపస్సు నుంచి తిరిగి వచ్చినటువంటి కశ్యపుణ్ణి తరుణోపాయం చెప్పమంటూ ప్రార్థిస్తుంది. అప్పుడు ఫాల్గుణ మాసంలో ప్రారంభపు దినమైన పాడ్యమి నుంచి 12 రోజుల పాటు పయోవ్రతాన్ని ఆచరించినట్టయితే ఆ పరమాత్మ కటాక్షం నీకు సిద్ధిస్తుంది అని కశ్యప మహర్షి అదితికి తెలియజేస్తాడు. అద్భుతమైన ఆ వ్రతాన్ని ఆచరించిన అదితికి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, నీ రమణుని సేవింపుము, నా రూపము మానసించి నలిని నీ గర్భమున వస్సి సొచ్చెద గారామున పెంచవమ్మ కరుణను నన్నున్నని అభ్యర్థిస్తాడు. అంటే ఆ వ్రత ఫలితంగా పరమాత్ముడే వచ్చి, అమ్మా నేను నీకు కుమారుడిగా జన్మించబోతూ ఉన్నాను, మాతృప్రేమ ఏమిటో నాకు తెలియదు, నీకు కుమారుడిగా జన్మించిన తరువాత ప్రేమతో ఆప్యాయంగా కరుణతో నన్ను పెంచమ్మా అంటూ అభ్యర్థించినటువంటి వైనం మన హృదయాన్ని ఆర్ద్రంగా మారుస్తుంది. పరమాత్మని కూడా అభ్యర్థించేటువంటి స్థితికి అద్భుతమైన ఈ పయోవ్రతం కారణంగా మనం చూడగలుగుతున్నాం. ఆ విధంగా పయోవ్రతాన్ని ఆచరించిన కారణాన శ్రీ మహావిష్ణువు వామనుడిగా జన్మించి అదితి కశ్యపులను కటాక్షించి బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళి 3 అడుగుల నేలను దానంగా అడిగి తిరిగి స్వర్గాధిపత్యాన్ని ఇంద్రుడికి ప్రసాదించాడు. అలా వామన చరిత్రలో అదితి కశ్యపుల యొక్క వృత్తాంతం ద్వారా పయోవృతం యొక్క మాహాత్యాన్ని తెలుసుకొని ఎవరైతే ఆ శ్రీమన్నారాయణుడిని అర్చించగలుగుతారో వారికి ఆ స్వామియే కుమారుడిగా జన్మించి వారి వంశాన్ని ఉద్ధరిస్తాడు. అదే పయోవ్రతం యొక్క మాహాత్యం. గురువుగారు, ప్రసన్న కథ కలితార్థ యుక్తితో నన్నయ్య భారతాన్ని ఆంధ్రీకరించారు. మరి వ్యాస భారతాన్ని రచించమని నన్నయ్యకు ఎవరు అభ్యర్థించారు? వ్యాస భారతం అంటే రాజరాజ నరేంద్రుడికి అమితమైన ఆసక్తి. సంస్కృతములో వ్యాసుడు రచించినటువంటి ఆ ఉద్గ్రంథాన్ని ప్రతినిత్యము పండితులంతా పఠిస్తూ ఉంటే విని ఆనందిస్తూ ఉండేవాడు. అద్భుతమైన ఈ గాథలన్నీ ప్రజాబాహుళ్యానికి అందుబాటులోకి వచ్చినట్టయితే వారి జీవితాలన్నీ సస్యశ్యామలమవుతాయి, ధర్మబుద్ధి వారిలో ఇనుముడిస్తుంది అన్న ఆలోచనతో అమల సువర్ణ శృంగ ఖురమై కపిలంబగు గోశతంబులు ఉత్తమ బహువేద విప్రునకు దానమిచ్చిన తత్ఫలము తథ్యమె సమకూరు భారత కథాశ్రవణ అభిరతిన్ మదీయ చిత్తము అనిశంబు భాగవత కథాశ్రవణ ప్రవణంబు కావునన్ అని నన్నయ్య భట్టారకుణ్ణి పిలిచి వేల కపిల గోవులను దానమిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితము భారత కథా శ్రవణం చేయటం వల్ల సిద్ధిస్తుంది. కనుక ఈ భారత కథను ప్రపంచంలోని సామాన్యుడికి కూడా పామర జనులకు కూడా
అర్థమయ్యే విధంగా ఆంధ్రీకరించమంటూ నన్నయ్య భట్టారకుడిని ఆదేశిస్తాడు. ఆ కారణంగా నన్నయ్య భట్టారకుడు ఆది సభా పర్వాలను ఆంధ్రీకరించి ఆగస్టు 22వ తారీఖు నాడు రాజనారాయణ నరేంద్రుడికి అంకితమిస్తాడు. ఆశ్చర్యం ఏమిటి అంటే, ఒక సభలో భారతం గురించి ఎంతమందికి తెలుసు, ఆగస్టు 22 ప్రాధాన్యత ఎంతమందికి తెలుసు అని ప్రశ్నిస్తే చాలామంది చేతులు లేవట్టారు. భారత రచన కొనసాగినటువంటి పూర్తయినటువంటి ఆది సభాపర్వాలను పూర్తి చేసిన నన్నయ్య భట్టారకుడు రాజనారాయణునికి అంకితం ఇచ్చినటువంటి అద్భుతమైన పర్వదినం అన్న విషయాన్ని చెప్పలేకపోయారు. అందుకే మన ధర్మం కార్యక్రమం ద్వారా ఆ విషయాలన్నీ తెలుసుకుంటూ ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఈ కలియుగ కాల ప్రమాణం 4,32,000 సంవత్సరాలని ఎవరు నిర్ణయించారు? దీనికి ఆధారం ఏమిటి? కాలానికి బ్రహ్మాయువు ప్రమాణం. బ్రహ్మాయువు అంటే సృష్టి నుంచి ప్రళయం దాకా. ఈ సృష్టి నుంచి ప్రళయం దాకా కాలాన్ని ఎలా లెక్కించాలి అంటే, కలియుగాన్ని ఆధారంగా చేసుకొని కలియుగానికి 4,32,000 సంవత్సరాలు అయితే, ద్వాపర యుగానికి కలియుగానికి 2 రెట్లు అంటే 8,64,000 సంవత్సరాలు, త్రేతాయుగానికి 3 రెట్లు అంటే 12,96,000 సంవత్సరాలు, కృతయుగానికి 4 రెట్లు 17,28,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలను కలిపితే 43,20,000 సంవత్సరాలు. ఇది ఒక చతుర్యుగము అని చెప్పబడుతుంది. ఇలాంటి చతుర్యుగాలు 71 అయితే ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు 14 అయితే ఒక కల్పం. ఈ కల్పము బ్రహ్మదేవుడికి ఒక పగలు. మళ్ళీ ఇంత సమయం గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక రాత్రి. 2 కల్పాలైతే ఒక రోజు. ఇది అద్భుతమైనటువంటి ఆర్షవాంగ్మయంలోని కాల గణనకు ప్రమాణం. 4,32,000 సంవత్సరాలే కలియుగానికి ఎందుకని ప్రమాణంగా తీసుకున్నారు అంటే, సకల చరాచర సృష్టి ఈ భూమండలం మీద నడుస్తున్న నేపథ్యంలో జీవులందరి మీద గ్రహముల ప్రభావం ఉంటుంది. ఈ గ్రహముల ప్రభావము వలన ప్రజల జీవనం కొనసాగుతూ ఉంటుంది. ఈ గ్రహాలన్నీ ఒకే రాశిలోకి వచ్చినప్పుడు సృష్టి అంతమై ప్రళయం సంభవిస్తుంది. దాన్నే మనం అష్టగ్రహ కూటమి అంటారు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు. భౌతికంగా కనపడేవి 7 గ్రహాలు. ఈ 7 గ్రహాలతో పాటు ఆ రాహువు కూడా ఒకే రాశిలోకి వచ్చినప్పుడు ప్రళయము సంభవిస్తుంది. మళ్ళీ కల్పం ప్రారంభం కావటానికి ఆస్కారం దొరుకుతుంది. ఇలా 4,32,000 సంవత్సరాల తరువాత ఇలాంటి ప్రళయం వస్తుంది కనుక ఆ 4,32,000 సంవత్సరాలు కూడా కలియుగంలో దురుక్తే కలిమాధత్తే పరుషమైన వాక్యాలతో పరస్పరం హింసించుకుంటూ గడుపుతారు కనుక వారి ఆయు ప్రమాణం తగ్గుతుంది. కృతయుగంలో ధర్మం 4 పాదాలు ఉంటుంది కనుక వాళ్ళ ఆయు ప్రమాణం పెరుగుతుంది. అందుకే 17,28,000 సంవత్సరాలు కృతయుగంలో కాల ప్రమాణం అయితే, ధర్మము ఒంటి పాదం మీద నడిచేటువంటి కలియుగంలో అది కేవలం 4,32,000 సంవత్సరాలకు మాత్రమే పరిగణింపబడి, దాన్ని ప్రమాణంగా తీసుకుంటూ ద్వాపర త్రేత కృతయుగాల యొక్క కాల ప్రమాణాన్ని నిర్ణయిస్తూ ఈ సకల చరాచర సృష్టి కూడా ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞ మేరకు నడుస్తోంది అని శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అంటూ ప్రతినిత్యం మనం సంకల్పం చెప్పుకుంటాం. ఇలా సంకల్పం చెప్పుకుంటూ కాల మహిమను గుర్తిస్తూ కలియుగంలో ఆయు ప్రమాణం తక్కువగా ఉన్నది కనుక ఈ తక్కువ కాలాన్నే మన జీవన సాఫల్యం కోసం వినియోగించుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తూ కాలం అంటే భగవత్ స్వరూపమే అన్న భావనను పెంపొందించుకుంటూ
కాలంలో భోగమునను అనుభవించటం కోసం ప్రయత్నం చేయకుండా కాలారి యొక్క కటాక్షాన్ని అందుకోవటం కోసం కృషి చేయాలని మనం భావించగలిగినప్పుడు మన జీవితం సార్థకమవుతుంది. అందుకే కలియుగం యొక్క లక్షణము తెలియజేస్తూ, కలియుగం యొక్క కాల ప్రమాణాన్ని వివరిస్తూ ఋషులు మనకు మార్గదర్శకం చేశారు. అందుకే కలియుగానికి 4,32,000 సంవత్సరాలు ప్రమాణము అని శాస్త్రం తెలియజేస్తుంది. గురువుగారు, ఏదైనా పెద్ద పెద్ద కోరికలు కోరుకునేటప్పుడు గొంతెమ్మ కోరికలు కోరుతున్నావు అని అంటారు. ఇంతకీ ఈ గొంతెమ్మ కోరికలు అనే నానుడి ఎలా వచ్చింది? గొంతెమ్మ అంటే ఎవరు? కష్టాల సహించి కౌరవులను గెలిచే, కష్టాలను అనుభవించి పాలించే రాజ్యంబు, కృష్ణుడే వచ్చి తోడుగా నిలిచే, గొంతెంపె పంతంబు తీరింది గొప్పగా అంటూ భారత కథను జానపదులు గానం చేస్తూ మాయాజూదంలో రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి ధర్మరాజు 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము చేస్తున్న సమయంలో కుంతీదేవి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, మా వాళ్ళ అరణ్యవాసము అజ్ఞాతవాసము తృప్తిగా ముగిసి వాళ్ళు మళ్ళీ రాజ్య అధికారాన్ని చేపట్టి ఆనందంగా కాలం గడపాలి అని కృష్ణుణ్ణి కోరుకుంది. ఆ సమయంలో ఆ కోరిక దుర్లభం. 12 సంవత్సరాలు అరణ్యంలో బ్రతకటమే కష్టమైతే 1 సంవత్సరం వారి ఉనికి కూడా ఎవరికీ తెలియకుండా వాళ్ళు మనగలగాలి అంటే, సర్వం సహా భూమండలానికి చక్రవర్తి అయినటువంటి దుర్యోధనుడు పన్నేటువంటి మాయోపాయం నుంచి వాళ్ళు బయటపడాలి అంటే అది అసాధ్యము. అందుకే కుంతెమ్మగా మారి కుంతెమ్మ గొంతెమ్మగా మారింది. ఆ కుంతి కోరిన కోరికలే గొంతెమ్మ కోరికలు. అలాంటి కోరికలను కూడా నెరవేర్చగలిగిన అద్భుతమైన మాహాత్మ్యమే కృష్ణుని యొక్క లీల. కనుక కృష్ణుణ్ణి ఆశ్రయించిన వాడికి గొంతెమ్మ కోరికంటూ ఏదీ ఉండదు, సాధించలేనిదేమంటూ ఉండదు. ధర్మబద్ధమైన కోరికలనన్నింటినీ నెరవేర్చేటువంటి సంపూర్ణ అవతారమే కృష్ణావతారం. ప్రజనస్యాస్మి కందర్పః అని తానే భగవద్గీతలో ధర్మబద్ధమైన కామాన్ని నేను అని తెలియజేశాడు. కనుక మన కోరిక ధర్మబద్ధమైనది అయినప్పుడు, ఆ స్వామిని ఆశ్రయించి ఆ స్వామిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఆయన చూపిన మార్గంలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆ కోరికలనన్నీ తప్పక తీర్చుకోగలమని తెలియజేసేటువంటి అద్భుతమైన ఐహిత్యమే గొంతెమ్మ కోరిక యొక్క వివరణ. గురువుగారు, సుభాషిత త్రిశతి ఎవరు రచించారు? దీని ప్రత్యేకత ఏమిటి? భర్తృహరి నీతి శతకము, శృంగార శతకము, వైరాగ్య శతకము 3 శతకాలను రచించారు. ఈ మూడింటిని కలిపి సుభాషిత త్రిశతి అంటాం. నీతి శతకంలో మూర్ఖుడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? మకర ముఖాంతమస్తమగు మాణికమున్ వెకలించవచ్చు, వాయక చలదూర్మికానికరమైన మహోదది దాటవచ్చు, హస్తమున పూదండవలె సర్పమునైన ధరించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు అంటూ మూర్ఖుని యొక్క తత్వాన్ని తెలియజేశాడు. అలానే సుజన పద్ధతి, దుర్జన పద్ధతి ఎలా ఉంటుంది? సుజనులు ఎలా ఉంటారు? వాళ్ళ యొక్క సౌశీల్యం ఎలా ప్రకటింపబడుతూ ఉంటుంది? స్నేహశీలత ఎలా ఉంటుంది? దుర్జనులు ఎలా ఉంటారు? వాళ్ళ నుంచి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? విద్వత్ పద్ధతి ఎలా ఉంటుంది? విద్వత్తు కలిగినటువంటి శిఖామణులు ఏ విధంగా వారి యొక్క ప్రభావాన్ని సమాజం మీద చూపిస్తూ ఉంటారు? అలా మాన శౌర్య పద్ధతి, వీటన్నింటినీ నీతి శతకంలో వివరించిన తరువాత శృంగార శతకంలో స్త్రీ ప్రశంస చేస్తూ ఏ విధంగా గృహస్థాశ్రమాన్ని గడపాలో తెలియజేశారు. వైరాగ్య శతకంలో కోరికను వీడి అవధూతగా మారాలి అంటూ శివార్చన చేసే విధానాన్ని, ప్రపంచంలో కనపడుతున్నటువంటి భోగముల పట్ల అనాసక్తతను పెంచుకోవటం కోసం యతి నృప సంవాదం ద్వారా అద్భుతమైనటువంటి మార్గదర్శాన్ని మనకు చేసినవాడు భర్తృహరి.
అందుకే ఈ త్రిశతి, ఈ 300 పద్యాలు తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి గారు అనువదించినటువంటి నేపథ్యంలో వాటిని అభ్యాసం చేస్తూ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ పరిష్కారం తెలుసుకుంటూ అద్భుతమైన జీవనాన్ని గడపటానికి దిక్సూచిలాగా పనిచేస్తుంది ఈ అద్భుతమైన భర్తృహరికృతం. వాటిని అభ్యాసం చేస్తూ పిల్లలకు నేర్పిస్తూ తెలుగులో ఉన్న గొప్పతనాన్ని, నీతి శతకం యొక్క ఆవశ్యకతను గుర్తిస్తూ మన జీవితాలను సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, ధ్యానము, తపస్సు, జపము ఈ మూడిటికి తేడా ఏమిటి? వీటి ప్రత్యేకత ఏమిటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని అష్టాంగ యోగాలలో ఒకటి ధ్యానం. అందుకే పరీక్షిత్తు ముక్తి కావాలనుకున్నప్పుడు శుక మహర్షి దగ్గరకు వచ్చి, ధారణ ఏ క్రియ నిలచును, ధారణకు రూపమెద్ది, ధారణ ఎనగా ధారణ పురుష మనోమల మేరీతి హరించు ఎరిగింపగదే. అసలు ధారణ అంటే ఏమిటి? ఓంకారాన్ని జపిస్తూ నదీ తీర ప్రాంతంలో మనస్సును నిశ్చలంసుగా ఉంచుకోమని తెలియజేస్తున్నారే అని ప్రశ్నిస్తాడు. ఆ ధారణ తాత్కాలికంగా ఉంటే ఆ తాత్కాలికతను పొడిగించుకుంటూ ఎక్కువసేపు మనస్సును నియంత్రించే ప్రయత్నం చేయటమే ధ్యానం. అంటే ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేసుకొని యద్యదాచరతి శ్రేష్ఠ తతదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఏ విధంగానైతే శ్రేష్ఠులైన వాళ్ళంతా వాళ్ళ జీవితాలను సరైన మార్గంలో ముందుకు కొనసాగించారో ఆ విషయాన్ని తెలుసుకుంటూ ఇంద్రియాలను తాబేలు ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేసుకొని చర్య ప్రతిచర్య లేకుండా జీవితాన్ని గడుపుతుందో అలా మనస్సును అంతర్ముఖం చేసుకుని జీవితాన్ని గడపటము ధ్యానం. అయితే గురువు ద్వారా పొందినటువంటి మంత్రాన్ని జపమాల ద్వారా ధ్యానం చేస్తూ ఉచ్చరిస్తూ మాలను మన వైపుకు తిప్పితే ఇహలోక సంబంధమైన కోరికలను నెరవేరుతాయి. అవతల వైపుకు తిప్పితే పరమాత్మ పట్ల ఆసక్తి పెరిగి వైరాగ్యం కలుగుతుంది. ఇలా జపము ఇహపర రెండింటినీ సాధించేటువంటి సాధనం. అలా జపం అనేది గురువు మనకు అందించినటువంటి మంత్రాన్ని సాధన చేసే క్రమం. తపస్సు అంటే ప్రపంచంలో ఎలాంటి సంఘటనలు జరిగినా పట్టకుండా, దేహం శుష్కించిపోతున్నా, ప్రమాదాలే ఎదురై వస్తున్నా కదలకుండా కఠోరమైనటువంటి సాధన తపస్సుగా పరిగణింపబడుతుంది. అలా 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు హిరణ్యకశపుడు. దివ్య సంవత్సరం అంటే 360 మానవ సంవత్సరాలను ఒక దివ్య సంవత్సరం అంటే, అలాంటి 100 సంవత్సరాలు హిరణ్యకశపుడు తపస్సు చేశాడు బ్రహ్మదేవుడి గురించి. అందుకే బ్రహ్మదేవుడి ప్రత్యక్షమై, అన్నా కశ్యప పుత్ర దుర్లభంబులి అర్థంబులెవ్వారికిన్ మున్నెవ్వారలు కోరలే విధమునన్ మన్నించితి నీ ఎడన్ నువ్వు కోరిన వెళ్ళ ఇచ్చితివి అంటాడు. అంటే అంత కఠోరమైన తపస్సు చేసినప్పుడు బ్రహ్మదేవుడే ప్రత్యక్షమై దుర్లభమైనటువంటి కోరికలను కూడా నెరవేరుస్తాడు. ఇలా ధ్యానము, జపము, తపస్సు ఈ మూడింటి యొక్క వివరాన్ని తెలుసుకుంటూ జపంతో ప్రారంభించి ధ్యానంగా మార్చుకుంటూ తపస్సు వైపు ప్రయాణించగలిగినప్పుడు జీవితం ధన్యమవుతుంది. తపోహి దురతిక్రమ అన్నది శాస్త్రం. అంటే తపస్సు ద్వారా సాధించలేనిది లేదు అని అర్థం. కనుక తెలుసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మము కార్యక్రమం. రేపు మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.